హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్‌తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ 'యారగంట్ హస్బెండ్' ఎపిసోడ్ నెంబర్ 65. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. మరి ఈరోజు జానకికి హర్ష తను ప్రెగ్నెంట్ అని విషయం చెప్తాడా లేదా అనేది ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. బెడ్ మీద పడుకొని ఉన్న జానకి కళ్ళు తెరిచేసరికి హర్ష జానకి పక్కనే ఉన్నాడు. జాను, షూ కళ్ళు తిరిగితే కూడా హాస్పిటల్కి తీసుకొచ్చేయాలా? అంత ఓవర్ రియాక్ట్ అవ్వాలా అంటూ పైకి లేవపోతుంది. జాను, ఏంటి అప్పటి నుంచి చూస్తున్నా? పిలుస్తున్నావు కానీ మాట్లాడడం లేదు, ఏమైంది? నువ్వు కన్సీవ్ అయ్యావంట, ఇప్పుడే డాక్టర్ కన్ఫర్మ్ చేశారు. కంగ్రాట్స్. వాట్? కంగ్రాట్స్. హర్ష కంగ్రాట్స్ చెప్పి పార్టీ చేసుకోవడానికి ఇది ఇష్టంతో చేసిన కాపురం కాదు, పశువులాగా బలవంతంగా నువ్వు చేసిన పని. ఇన్ని రోజులు కూడా ఎవరికీ తెలీదు నువ్వు చేసిన పని. ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ చూస్తుంటే రోజు కూడా నువ్వు చేసిన పని నన్ను ముళ్ళులా గుచ్చుతూనే ఉంటుంది. నాకు ఈ బిడ్డ వద్దు, నేను అబార్షన్ చేయించుకుంటాను. జాను, వాట్? నన్ను ఆపే రైట్ నీకు లేదు హర్ష. ఒకసారి వినకుండా వెళ్ళిపోయావు, ఇప్పుడు అస్సలు వినలేదనుకో. బేబీ క్యారీ చెయ్యాలా లేదా అనేది నా కాల్, నా ఇష్టం. నాకు ఈ ప్రెగ్నెన్సీ వద్దు వద్దు వద్దు. జాను, వద్దు వద్దు. సార్ వెళ్ళిపోతాను అంటే వద్దు వద్దు అంటారేంటి? నేను మీకు అంతగా నచ్చేశానా? పోనీ నేను ఇక్కడే ఉండిపోనా సార్ అంటూ నర్స్ అనగానే చుట్టూ చూస్తూ ఇదంతా నా కళ, ఓ గాడ్, ఇదేం బ్యాడ్ డ్రీమ్. ఇప్పుడు జానకి నిజం తెలిస్తే ఇలానే రియాక్ట్ అవుతుందా? జరగబోయేది ఇదే అంటూ ముందే నాకు హింట్ ఇచ్చాడా? సార్, నేను ఇక్కడే ఉండిపోనా అంటూ నర్స్ మెలికలు తిరుగుతూ ఉండడం చూసి తన వైపు చూస్తూ, ఓహో తల్లి, నాకున్న టెన్షన్స్ చాలువు అన్నట్టు నువ్వు కొంత టెన్షన్స్ పెట్టకు. అక్కడ పడుకున్నది ఐఏఎస్ అంటే తెలుసు కదా, కలెక్టర్. అవసరమా చెప్పు? నా గతే అధోగతిలాగా ఉంది. వెళ్ళమ్మా వెళ్ళు. సెలైన్ అయిపోయాక పిలవండి సార్, వచ్చి రిమూవ్ చేసేస్తాను అంటూ నర్స్ బయటకు వెళ్ళిపోతుంది. హర్ష బెడ్ మీద పడుకొని ఉన్న జానకి దగ్గరకు వచ్చి తన పక్కనే చైర్ లాక్కుని కూర్చుంటాడు. జానకి చేయి తన చేతిలోకి తీసుకొని నిమురుతూ, జాను, నాకు ఇవేం టాస్క్ చెప్పు. ఇప్పుడే నువ్వు కాస్త కూల్ అయ్యి జరిగిన దాన్ని మర్చిపోతున్నావు. ఈ టైంలో ఈ న్యూస్కి నువ్వెలా రెస్పాండ్ అవుతావు? ఒకప్పుడు ఇదే మాట వినడానికి ఎంతో ఎదురు చూశాను, కానీ నాకు తెలియకుండానే దూరంగా వెళ్ళిపోయాను. ఇప్పుడు తెలిసినా కూడా హ్యాపీగా ఉండలేకపోతున్నా. ఇదంతా నా మిస్టేక్ వల్లే. నువ్విప్పుడు ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుంది జాను? నా మీద కోపం చూపించినా పర్లేదు, కానీ నాకు డ్రీమ్ వచ్చినట్టు అబార్షన్ అని అనవు కదా. ప్లీజ్ అలాంటి వైల్డ్ డిసిషన్ తీసుకోకే. ఒకవేళ నిజంగా అబార్షన్ చేయించుకుంటాను అంటే అని ఆలోచిస్తూ ఉన్న హర్ష జానకి కదలడం చూసి జాను అంటూ పిలుస్తాడు. జాను, షూ కళ్ళు తిరిగితే కూడా హాస్పిటల్కి తీసుకొచ్చేయాలా? అంత ఓవర్ రియాక్ట్ అవ్వాలా అంటూ పైకి లేవబోతుంది. జాను, ఏంటి అప్పటి నుంచి చూస్తున్నా పిలుస్తున్నావు కానీ మాట్లాడడం లేదు, ఏమైంది? ఓడి అమ్మ, ఇదేంటి యాజ్ ఇట్ ఈస్ నాకు డ్రీమ్లో వచ్చినట్టే అంటుంది. అంటే ఇప్పుడు కన్సీవ్ అని తెలిస్తే ఇలానే అంటుందా? షూ, ఏంటి అడుగుతుంటే నీలో నువ్వే మాట్లాడుకుంటూ ఉన్నావు? అది అది నేను డాక్టర్ని పిలుస్తాను అంటూ హర్ష బయటకు వచ్చేస్తాడు. ముందు డాక్టర్ని పిలవాలి అంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పగానే ఆవిడ లోపలికి వస్తుంది. హర్ష రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉన్నాడు. డాక్టర్ రూమ్లోకి రాగానే బెడ్ మీద పడుకున్న జానకి పైకి లేవపోతుంటే ఆపుతూ జానకిని టెస్ట్ చేసి సెలైన్ కూడా తీసేసి, కాస్త నీరసంగా ఉన్నావు, హెల్తీ ఫుడ్ తీసుకో, డైట్ ఫాలో అవ్వు, ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి అంటూ చెప్తూ పోతుంది డాక్టర్. నేను జస్ట్ కళ్ళు తిరిగి పడిపోయాను, దానికి ఇన్ని ఫాలో అవ్వాలా? డిస్కస్టింగ్.
జస్ట్ కళ్ళు తిరిగి పడిపోతే అవసరం లేదు, కానీ కన్సీవ్ అయిన వాళ్ళు కన్ఫామ్గా ఫాలో అవ్వాలి కదా. కంగ్రాట్స్, నువ్వు తల్లివి కాబోతున్నావు అంటూ విషెస్ చెప్పి ఆవిడ బయటకు వచ్చేస్తుంది. డాక్టర్ ఏమంటున్నారు? నేను కన్సీవ్ ఏంటి? అసలు అలా ఎలా అవుతుంది అని నమ్మలేనట్టు హర్షకి తనకు మధ్య జరిగిందంతా గుర్తొస్తుంటే కళ్ళల్లో నుంచి నీళ్లు రాలుతాయి. లాస్ట్ మంత్ పీరియడ్ కూడా మిస్ అయ్యాయి. హర్ష గోలలో పడి అదేం పట్టించుకోలేదు. అంటే నేను నిజంగానే అని ఇంకా అనుకోకుండా ఉండలేకపోయింది. హర్ష నన్ను ఇలాంటి సిచ్యువేషన్లో నిలబెట్టేశావని ఆలోచిస్తూ తల వెనక్కి ఆనించి ఆలోచిస్తూ ఉంది. కాసేపటికి తన చేతి మీద స్పర్శకి జానకి తన చేతిని వెనక్కి తీసేసుకుంటుంది. జాను ఇలా ఉంది అంటే డాక్టర్ నిజం చెప్పే ఉంటుంది. ఇప్పుడు కదిలిస్తే కయ్యమంటుందేమో. కాసేపు సైలెంట్గా ఉండి తర్వాత నెమ్మదిగా మాట్లాడడం బెటర్ అని అనుకుంటూ జాను ఇంక వెళ్దామా అంటూ అనగానే హర్ష వైపు ఓ చూపు చూస్తుంది. ఓ అమ్మో, ఇది చూపులతోనే కాల్చేసేలా చూస్తుంది. ఇన్నర్ వాయిస్ వేసుకొని జాను నేను వెళ్ళి డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకొని వస్తాను అంటూ బయటకు వెళ్ళిపోతాడు. హర్షకి నిజం తెలిసే ఉంటుంది కదా, మరెందుకు ఏం మాట్లాడడం లేదు? తెలియనట్టే బిహేవ్ చేస్తున్నాడు అని కోపంగా చూస్తూ హర్ష వెనకే బయటకు వస్తుంది. ఉఫ్, వాట్, గాడ్ని దగ్గరికి వస్తే కలుపుతావు అనుకుంటే ఇంకా దూరం చేసేలా చేస్తున్నావు. ఏంటి గాడ్, నన్ను నా జానుని కలిపేయి. తను కన్సీవ్ అయినందుకు ఆనందంగా ఉన్నా కూడా ఎలా రియాక్ట్ అవుతుందని టెన్షన్గా ఉంది. పక్కనే చూస్తే హర్షతో మాట్లాడకుండా జానకి అటు తిరిగి ఉంది. ఇదేంటి, విషయం తెలిసినా కూడా సైలెంట్గా ఉంది. నన్నేం అనడం లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ముందొకసారి మాట్లాడితే అమ్మగారి మూడ్ ఎలా ఉందో తెలుస్తుంది. జాను, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? తీసుకొచ్చిన వాడికి తీసుకెళ్ళడం తెలీదా? అందుకే అడుగుతున్నా, ఇంటికి రిటర్న్ అవుదామా, లేదా ఈరోజు గుళ్ళో నిద్ర చేయాలి కదా, అక్కడికే వెళ్ళు అంటూ ఇంకేం మాట్లాడకుండా ఉంటుంది. హర్ష కూడా సైలెంట్గా గుడికి తీసుకెళ్తాడు. జానకి ఏం మాట్లాడకుండా ఉంటే హర్ష కూడా సైలెంట్గా దిక్కులు చూస్తున్నాడు. జాను, నైట్ అవుతుంది కదా, డిన్నర్ చేద్దామా? నాకు ఆకలిగా లేదు. అలా అంటే ఎలా జాను? ఈ టైంలో తినకపోతే ఎలా చెప్పు? ఈ టైం అంటే ఏ టైం? దేని గురించి మాట్లాడుతున్నావు అంటూ సూటిగా అడుగుతుంది జానకి. నీకు తెలుసు కదా జాను, మళ్ళీ నేను చెప్పడం ఎందుకు? అదే, నాకేం తెలుసో అనేది నువ్వు చెప్తే కదా నాకు తెలిసింది. నీకు తెలుసో తెలీదో అనేది. జాను, నువ్వు కన్సీవ్ అయ్యావు, అదే కదా. నీకు తెలుసని నాకు తెలుసు, నాకు తెలుసని నీకు తెలుసు. ఇంక ముసుగులో గుద్దులాట అంటూ జానకి పక్కన కూర్చుంటూ నీతో డిస్కస్ చేస్తే అప్పుడన్నా సిచ్యువేషన్లో కొట్టినా కొట్టేస్తావని నిన్ను కదిలించలేదు జాను. అంటే ఇప్పుడేమనననే అనుకుంటున్నావా? జాను, నీకు ఈ బేబీ క్యారీ చేయడం ఇష్టం లేకపోతే నువ్వే డిసిషన్ తీసుకున్నా నేను నీకు సపోర్ట్ చేస్తాను. నీకు ఇష్టం లేకపోతే రేపే ఇక్కడే అబార్షన్ చేయిస్తాను అంటూ హర్ష చెంప మీద చేయి పెట్టుకుంటాడు. ఏం జరిగిందో అర్థం అవడానికి 2 సెకండ్లు టైం పడుతుంటే జాను, నువ్వు నన్ను మళ్ళీ స్లాప్ చేసావా? కొట్టడం కాదు, చంపాలి నిన్ను. అసలు ఏమనుకుంటున్నావు? నేను నీకు రాక్షసిలా కనిపిస్తున్నానా? అసలు ఒక్కసారైనా నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయవా? ఎప్పుడు కూడా నీ వైపు నుంచి థింక్ చేస్తూ నీకు నచ్చిందే అనుకుంటూ నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. తప్పు చేసింది నువ్వు, దానికి బలైంది నేను. నేను బాగానే ఉన్నాం, కానీ ఏ తప్పు తెలియని ప్రాణం తీసే అంటున్నావా? అసలు ఇలా ఎలా థింక్ చేస్తున్నావు హర్ష? ఆ రోజు నీకు నేను ఇదే మాట చెప్పాలని ఆశగా వచ్చినప్పుడు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. అప్పుడే నా బిడ్డని నేను పెంచుకున్నా. ఇప్పుడు మాత్రం అలా చేస్తానని ఎలా అనుకుంటున్నావు? అంటే అదే జాను, నీకు నా మీద కోపం ఉంది కదా, అందుకే జాను. ఇప్పటికే నేను చేసిన దానికి బాధపడుతున్నావు, మళ్ళీ ఇప్పుడు ఇలా అయినందుకు ఇంకా ఫీల్ అవుతావు అనే అన్నాను. అంటే నీకు ఈ బేబీ క్యారీ చేయడం ఇష్టమేనా జాను? జాను, ఒక్క మాట ఇష్టమే అని చెప్పవే అంటూ
ఎగ్జైట్మెంట్తో అడుగుతాడు. జానకి ఏం మాట్లాడకుండా వేరే వైపుకు తిరిగి చూస్తుంది. జాను తన ముందు మోకాళ్ళపై కూర్చొని తన 2 చేతులు పట్టుకొని, జాను, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను మిస్ అయిన ఆనందం నీకు ఇష్టం లేదని ఇప్పటి వరకు నా ఆనందాన్ని చంపేసుకున్న జాను. కానీ నీ నిర్ణయం తెలిసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్స్ అంటూ జానకి చేతులు ముద్దు పెట్టుకుని అలానే ఉండిపోతాడు. కొన్నేళ్ల క్రితం ఇదే ఆనందం హర్షకి చెప్పాలని వచ్చిన తనకి తీరని ఏడుపు మిగిల్చిన ఆ రోజు గుర్తుకు రాగానే ఓ పక్క ఆనందం, మరో పక్క బాధ. హర్ష తలకి తన తల ఆనించి అలానే ఉండిపోతుంది. ఇద్దరి మధ్య కాసేపు మాటలు లేవు. అలానే ఉండిపోయారు. జాను, అయితే ఈ హ్యాపీ న్యూస్ అందరికీ చెప్పేద్దామా? ఇప్పుడే కాల్ చేసి డాడీకి చెప్పేస్తాను. హర్ష అన్నదానికి తన చేతులు విదిలించుకుంటూ హర్ష మీద నుంచి లేస్తుంది. జానకి చూపులో మళ్ళీ తేడా గమనిస్తూ, మళ్ళీ ఏమైంది అలా చూస్తున్నావు అంటూ జానకి పక్కకి చేరుతాడు. జాను, ఈ పిలుపుకి ఏమాత్రం తక్కువ లేదు. ఏమని చెప్తావు? ఎలా చెప్తావు? తప్పతాగి నా పెళ్ళం దగ్గరికి వెళ్ళి బలవంతం చేశాను, అందుకే ఇప్పుడు అది కడుపుతో ఉంది అని చెప్తావా? చెప్తాను అంటూ ఎగురుతున్నావు. చేసిన పని చెప్పడానికి సిగ్గు లేదా? ఏంటి? అదే, నాకు సిగ్గు లేదు అంటున్నా. ఆ మాటకి హర్ష తల మీద మొట్టికాయ వేస్తుంది. ఒసేయ్, నీకు లిబర్టీ ఇచ్చి తప్పు చేశానే. ఏదో ఒక్కసారి కొట్టుకో అన్నాను కదా అనేసి ఇష్టం వచ్చినట్టు కొడుతున్నావు. నీకు అసలు మొగుడన్న కర్టెసీ కూడా లేదే. ఇలా కాదు, నీకు రేపు ఓ పంచింగ్ బ్యాగ్కి నా ఫోటో అటాచ్ చేసి ఇస్తాను. కోపం వచ్చినప్పుడల్లా దాన్ని కొట్టుకో, నాకు ఈ బాధ తప్పుతుంది. మరి అంతవరకు నిన్ను కొట్టకుండా ఏం చేయమంటావు నన్ను అంటూ జానకి అనగానే హర్ష షాక్గా చూస్తూ, ఒసే నువ్వేనా ఏంటే ఇలా తయారయ్యావు అంటూ చూస్తుంటే, తమరు నేర్పిన విద్య అయ్యే నిరాజాక్ష, నీకు బాగా ఎక్కువైందే. సెటైర్లు కూడా వేసేస్తున్నావు. ఈ హర్ష మీదే వేస్తున్నావు. సరేలే, నువ్వు టాబ్లెట్ వేసుకునే టైం అవుతుంది, పద డిన్నర్ చేద్దాం. నేను ఈరోజు ఏం తినను, నాకొద్దు, ఉపవాసం ఉంటా అనుకున్నా. కానీ ఈ టైంలో ఉండకూడదు కదా. తిను జాను, అసలే నీరసంగా ఉన్నావని డాక్టర్ చెప్పింది. కొంచెం తిను జాను. నాకు వద్దన్నా కదా. ఈరోజు నేనేం తిన్ను, నన్ను ఫోర్స్ చేయకు. సరే, జ్యూస్ అన్న తీసుకొస్తాను, తాగు. ఖాళీ కడుపుతో ఉండకూడదు అంటూ లేచి బయటకు వెళ్తాడు. హర్ష వెళ్తున్న హర్ష వైపు చూస్తూ ఉంది. అమ్మాయి, ఆ వెళ్తున్న అబ్బాయి మీ ఆయనే అమ్మా? అవునండి, మా ఆయనే అంటూ నవ్వుతూ సమాధానమిస్తుంది జానకి. మీ ఆయనకి నువ్వంటే చాలా ప్రేమ అనుకుంటా. పొద్దున్న నువ్వు గుళ్ళో పడిపోయినప్పుడు ఎంత కంగారు పడ్డాడనుకున్నావు? దానికి ఏం తక్కువ లేదు. మా ఆయనకు అన్నీ ఎక్కువే. ఏమొచ్చినా తట్టుకోలేం. కోపం, ప్రేమ, తొందరపాటు, ఆరాటం, అనుమానం అన్నీ ఎక్కువే. దానితో పాటు తెలివి కూడా ఎక్కువే. అదే నా కొంప ముంచింది. ఏంటమ్మాయి, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? నాకేం వినిపించడం లేదు. ఇంతకేమైంది, అలా పడిపోయావు? అదేం లేదు, పొద్దునుంచి ఉపవాసం ఉన్నాను, అందుకే నీరసం వచ్చినట్టుంది. నీ పేరేంటమ్మా? జానకి. కరెక్ట్గా అదే టైంలో జాను అంటూ హర్ష వస్తాడు. జానకి, జాను. ఇంతకీ నీ పేరేంటమ్మా? నా పేరు జానకి బామ్మగారు, కానీ మా ఆవిడ్ని నేను ముద్దుగా జాను అని పిలుస్తాను. జాను, జ్యూస్ తీసుకొచ్చాను, తాగు. ఏమన్నా తినమంటే తినవు. హాహా, మీ ఆవిడ్ని తినమంటే ఎలా తింటుంది? అదే కదా భార్యకు భర్త మీద ఉన్న ప్రేమ. ఈరోజు సత్యనారాయణ పూజ చేసిన తర్వాత వాళ్ళ భర్తలు క్షేమంగా ఉండడం కోసం ఉపవాసం ఉంటారు. ఇదిగో అమ్మాయి, అసలే పొద్దున పడిపోయావు, ఆ జ్యూస్ తాగు. ఏం కాదు, మీ ఆయన ప్రేమగా తీసుకొచ్చాడు కదా. నేను వెళ్తున్నా అమ్మాయి, ఒక్కదానివే ఉన్నావని వచ్చాను. మీ ఆయన వచ్చేసాడుగా. మనవడా, కాదు కూడదు అన్నా పట్టించుకుంటూ ఆవిడ వెళ్ళిపోతుంది. ఈవిడ వచ్చింది నన్ను ఇరికించడానికే. అసలే ఇన్ని తట్టుకోలేము, ఇప్పుడు ఇంకా ఆగుతాడా? జాను, నాకోసమే నువ్వు ఫాస్టింగ్ ఉన్నావా అంటూ ఎగ్జైట్ అవుతూ జానకి పక్కన చేరుతాడు.
హర్ష అంత ఆశ పెట్టుకోకు, నీకోసం ఉండే అవసరం నాకేంటి? నాకు తినాలనిపించడం లేదు, తినట్లేదు. ఇప్పుడేంటి, నేను ఈ జ్యూస్ తాగితే మీకోసం కాదని ఒప్పుకుంటారుగా అంటూ హర్ష చేతిలో జ్యూస్ తీసుకొని తాగి హర్ష చేతికి ఇచ్చేస్తుంది. ఇప్పుడు నమ్ముతావగా, నేనేమీ నీకోసం ఉండలేదు. షూ, ఈడియట్, కనీసం మాట వరుసకైనా ఒక మాట అంటే నీ సొమ్మేం పోతుందే. ఇదిగో ఈ టాబ్లెట్స్ వేసుకో అంటూ టాబ్లెట్స్ వేయించి ఆ మాట ఈ మాట చెప్తూ అలానే పడుకుంటాడు. జానకి భుజం మీద తలవాల్చి కాసేపటికి మాట్లాడుతూ ఉన్నా హర్ష పడుకోవడం చూసి నిద్రపోయాడు అనేసి కన్ఫర్మ్ చేసుకుంటూ ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది. హర్ష హెయిర్ సరిచేస్తూ ఎర్రగా అయిపోయిన హర్ష చెంప నిమురుతుంది. బాగా తగిలింది, ఇదే కాదు ఇంకో 4 కొట్టినా తప్పు లేదు. అబార్షన్ చేయిస్తా అంటున్నావు, అన్ని విషయాల్లో బెదిరిస్తావు, నీకు నచ్చినట్టు చేయిస్తావు. మరిప్పుడు ఏమైంది? సెన్స్ లేకుండా అబార్షన్ చేయిస్తా అంటున్నావు. నన్ను నీతో ఉండేలా చేయడానికి బెదిరించి ఇంత చేశావు. మరి మన బిడ్డని దూరం చేసుకోమంటావా హర్ష? నీ మీద నిజంగా కోపం ఉంది హర్ష. నా ఇష్టం లేకుండా నన్ను పట్టుకున్నప్పుడు కన్నా ఇప్పుడు కోపంగా ఉంది. ప్రేమించి అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకొని నన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఎంత బాధపడ్డాను. ఈరోజు అంత ఆనందపడ్డాను. ఒక్కసారైనా నన్ను అడుగుతావనేసి ఎంత ఎదురు చూశానో కానీ మాట్లాడకుండా ఉన్నావు. మాట్లాడినా కూడా అలా అన్నావు. నిన్ను కొట్టడంలో తప్పేం లేదు అంటూ బుగ్గ మీద కిస్ చేస్తుంది. హర్ష, నీ మీద నాకు కోపం ఉన్నా అంతకు మించి ప్రేముంది. కానీ ఆలోచన లేకుండా నువ్వు చేసే పనులకే నాకు భయం వేస్తుంది. నీకెలా నిజం తెలిసిందో కానీ ఆ దేవుడి దయ వల్ల మళ్ళీ నువ్వు ఇలా నా దగ్గరకు వచ్చావు. కానీ పెద్ద మొండోడివి నువ్వు. నీకు ఉన్నంత ఈగో, యాటిట్యూడ్ ఎవరికీ లేదు. పెళ్ళాన్ని బుజ్జగించడం కూడా తెలీదు. ప్రేమలో కూడా బెదిరిస్తే ఎవరు బాబు నువ్వు చెప్పే మాట వినేది? అంత చేసి కూడా నాదేం లేదు అంటున్నావు. నువ్వనేది నిజమేలే, నాది నా తప్పు ఉంది. నీకు ముందే శ్రావణి గురించి చెప్పి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు. అందుకని తప్పంతా నాదే అంటే నేనెలా ఒప్పుకోవాలి హర్ష? నాది కొంచెం తప్పుంది, బట్ మొత్తం తప్పు నీదే. ఆ ఫేస్ చూడు, ఎంతో ఇన్నోసెంట్గా పెట్టాడు. కానీ ఆ మైండ్లో దేశాలు ముంచే తెలివితేటలున్నాయి. నీ మీద కోపంతో దూరంగా వెళ్ళిపోవాలనుకొని నేను తప్పు చేయకపోయాను. కానీ అది తప్పని నీతో ఇక్కడికి వచ్చిన కొద్ది రోజుల్లోనే తెలిసింది హర్ష. నీ ఆవేశంతో నన్ను వదిలేశావు. నా మూర్ఖత్వంతో నేను అదే పని చేస్తే అప్పుడు నేను మాత్రమే బాధపడ్డాను. కానీ ఇప్పుడు నాతో పాటు సార్, మేడం, శ్రావ్య, ఇంకా నీ లిటిల్ ఇంతమంది ఫీల్ అవుతారు. అందరికంటే ముఖ్యంగా నువ్వు బాధపడతావు హర్ష. నీకు నేనంటే ప్రేమ ఉందని తెలుసు, కానీ ఏం చేస్తాం? ప్రేమించడం నేర్పిన నీకు శాడిజం చూపించడం కూడా నేర్పించాడు. ఏంటో నా బ్రతుకు. ప్రేమ కూడా ఇలా చూపించేవాడే దొరికాడు. నిన్ను చాలా మార్చుకోవాలి హర్ష. ముఖ్యంగా ఈ యాటిట్యూడ్ తగ్గించుకోవాలి. లేకపోతే ఫ్యూచర్లో నేను చాలా తిప్పలు పడాలి. ఇంత ఈగో తట్టుకోవడం నా వల్ల కాదు బాబు. పైగా నివి కూడా నిన్ను చూసి నీకులాగానే తయారవుతుంది. ఇంకిప్పుడు పుట్టేవాడు నీలాగే ఉంటే మీ అందరితో నేనేమవ్వాలి? ముందు నిన్ను చాలా మార్చాలి. ఈ యాటిట్యూడ్ తగ్గించడం కొంచెం కష్టమే, కానీ తగ్గించాలి, తప్పదు అంటూ హర్ష బుగ్గ పట్టుకొని లాగుతుంది. నిద్దట్లో జానకి అలా చేయగానే హర్ష తన కనుబొమ్మలు ముడేస్తుంటే చిన్నగా తన కళ్ళ మీద ఊదగానే నిద్రలోని నవ్వుతూ జానకి పట్టుకొని ఒకవైపుకు తిరిగి పడుకుంటాడు. తాతయ్య, మనం అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్దామన్నావు కదా, పద వెళ్ళిపోదాం అంటూ వచ్చి ఆనందరావు చేతిలోకి చేరిపోతుంది నివి. హాహా, నివి తల్లి, ఇప్పుడే వెళ్దామంటూ పక్కనే రెడీ అయి ఉన్న కావేరిని చూస్తూ నువ్వేంటే అంటాడు. అదేంటండి, నేను లేకుండా మీరే వెళ్తే నేనేం చేయాలి ఇక్కడ? నేను కూడా వస్తాను. అవునండి, నేను అందంగా ఉన్నానా ఈ చీరలో? చాలా అందంగా ఉన్నావు. అచ్చం గేదెకి చీర కట్టినట్టున్నావు. ఓ థ్యాంక్ యూ. అంటే నేను గేదెనా?
అలా అనుకు, పాపం అవి వింటే ఫీల్ అవుతాయి. నువ్వు పద బంగారం అంటూ నివ్విని తీసుకొని బయటకు వెళ్తాడు ఆనందరావు. పిగ్గుకేం తెలుసు ఫాండ్స్ పౌడర్ వాసన? నేను అదే చెప్తున్నా, నీకేం తెలీదని. హా అంటే నేను పిగ్. నా ఫ్యాన్స్ వింటే ఎంత ఫీల్ అవుతారు? జాను, ఏంటి? ఈ రెస్టారెంట్లో టిఫిన్ బాగుంటుంది, పద టిఫిన్ చేద్దువు. నిన్నటి నుంచి ఏం తినలేదు కదా. థ్యాంక్స్, ఇప్పటికన్నా నేను తినలేదనేసి గుర్తుంది. ఒసేయ్, నాకంత మతిమరుపు లేదులేవే. అక్కడ ఫుడ్ అంతా హైజీనిక్ కాదు అనేసి తీసుకొచ్చేసాను. నిన్నంతా తినకుండా జంక్ ఫుడ్ తింటే మళ్ళీ నువ్వే స్ట్రెయిన్ అవుతావు. పద, నన్ను అనమంటే మాత్రం మీద పడిపోతావు. నువ్వే కాదు, నేను ఏం తినలేదు. అబ్బో, నిజంగానే ఫీల్ అయినట్టున్నాడు మరి. ఎక్కువ అంటున్నానా? లేదులే, ఈ మాత్రం లేకపోతే మిస్టర్ యాటిట్యూడ్ నా మాట వినడు. హలో మేడం, వచ్చేదేమన్నా ఉందా లేదా? ఇక్కడే ఉండి నా బ్రెయిన్ తింటావా? తీసివ్వు, తినిపెడతాను. అంతేలే, ఎవరికేం లేదో అదే కావాలంటారు అంటూ డోర్ క్లోజ్ చేసి రెస్టారెంట్ లోపలికి వెళ్తాడు. హా అంటూ బయటికి దిగి అంటే, నాకు బ్రెయిన్ లేదా హర్ష? నిన్ను అంటూ తన వైపుకు చూస్తూ చూడలా వెళ్తున్నాడు సైలెంట్గా, సెటైర్లు వేస్తూ. నిన్ను మాటల్లో గెలవడం చాలా కష్టం హర్ష అనుకుంటూ తన వెనకే లోపలికి వెళ్తుంది. కాసేపటికి టిఫిన్ చేసి ఇద్దరు మళ్ళీ స్టార్ట్ అవుతారు. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా మధ్యలోనే చేసేసి ఈవినింగ్కి ఇంటికి రీచ్ అవుతారు. జాను, ఒక్క మాట, ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వేం చేయాలో కూడా నేనే చెప్పాలా? అయినా నేను చెప్పినవన్నీ కూడా నువ్వు చేసినట్టు అడుగుతున్నావేంటి? ఎప్పుడూ నీకు నచ్చిందే కదా నువ్వు చేసేది. హాహా, అది నిజమే అనుకో. కానీ జాను, జనరలీ లేడీస్ ప్రెగ్నెంట్ టైంలో చాలా అనుకుంటారు కదా. పైగా లాస్ట్ టైం నిన్ను నీ పక్కనే లేను, అందుకే అడుగుతున్నా. ఈ హ్యాపీ మూమెంట్స్లో అన్నీ కూడా మనం ఫుల్గా ఎంజాయ్ చేయాలి జాను, అందుకే ఇంట్లో చెప్పేద్దాం. అందుకే నువ్వే. నేనే? అదే నువ్వే. నేను కన్సీవ్ అయ్యానని. ఏంటి, నువ్వు కన్సీవ్ అయ్యావా అంటూ నవ్వాపుకుంటూ అడుగుతుంది జానకి. చిచి, అదేం పోలికే దరిద్రం. నువ్వు కన్సీవ్ అయ్యావని చెప్పమంటున్నా. ఏంటి, చేసిందంతా నువ్వు? అప్పుడు లేని సిగ్గు ఇప్పుడు చెప్పడానికి వచ్చిందా? నేనేం ఇంట్లో చెప్పను, నువ్వే చెప్పుకో, నాకే సంబంధం లేదు అంటూ డోర్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నిజంగా డాడీకి తెలిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ మేము ఎప్పుడు కొట్టుకుంటూ ఇదంతా ఎప్పుడు అంటే ఏం చెప్పాలి? ఆ రోజు జరిగింది తెలిస్తే చాలా అబ్యూజువల్గా ఉంటుంది. మెల్లిగా టైం చూసి అమ్మగారు కాస్త బాగానే ఉంటున్నారు కాబట్టి ఇంకొంచెం కూల్ అయ్యాక ఇద్దరం కలిసి చెప్తే బెటర్. ఆలోపు లైట్గా ట్రై చేసి చూద్దాం. జాను, ఇల్లేంటి ఖాళీగా ఉంది? లిటిల్ ఎక్కడా? ఈరోజు స్కూల్ కూడా లేదుగా. లిటిల్ ఇంట్లో ఎవరూ లేరు సార్, పాపను తీసుకొని బయటకు వెళ్ళారంట. చాక్లెట్, నా బంగారం లిటిల్ వచ్చేసావా అంటూ లిటిల్ని దగ్గరికి తీసుకొని, నేను నీ మీద అలిగాను లిటిల్, నాతో రాకుండా తాతయ్యతో వెళ్ళిపోయావుగా. ఏం కాదు చాక్లెట్, మనం కావాలంటే మళ్ళీ వెళ్దాం. రేపు వెళ్దామా? చాలా బాగుంటుంది. హేయ్, వచ్చింది ఇప్పుడు, అప్పుడే వెళ్ళాలి అంటున్నావా? నీకు ఈ మధ్య పెత్తనాలు బాగా ఎక్కువయ్యాయి. వచ్చి ఫ్రెష్ అవ్వు అంటూ వాష్రూమ్కి తీసుకెళ్ళి డ్రెస్ చేంజ్ చేసి తీసుకొస్తుంది జానకి. హేయ్, నాకు చాలా వర్క్ ఉంది, వచ్చి త్వరగా తిను అంటూ బయటకు వెళ్తుంది. చాక్లెట్, అమ్మ నీకు నాకు కలిపి చెప్పింది, ఇప్పుడు వెళ్ళకపోతే. వెళ్దాం లిటిల్, లేకపోతే మళ్ళీ వస్తుంది అంటూ ఇద్దరు కిందికి వెళ్తారు. మేడం, ఏంటి అలా ఉన్నారు, ఏమైంది? జానకి, అది నన్ను అడుగు, నేను చెప్తాను. మీ మేడం పెట్టిన రీల్కి ఈరోజు నేను లైక్ కొట్టి షేర్ కూడా చేశాను, ఆ కామెంట్ కూడా చేశాను, అంతే కదా కావేరి? చిన్నపిల్లలతో కలిసి రోలర్ స్టర్ట్స్ ఎక్కి వీడియో తీసుకుంటుంటే అది స్టార్ట్ అయింది, అప్పుడు చూడాలి దాని పాటలు. నేను అది పోస్ట్ చేశానని ఏడుస్తుంది. నేను ఏడ్చేది అందుకు కాదు, దానిలో నేను మేకప్ వేసుకోలేదు, అందుకే నా ఫ్యాన్స్ నన్ను సరిగ్గా గుర్తుపట్టక నువ్వేనా అంటున్నారు. కొంచెం మేకప్ వేసుకున్నాక తీసుంటే బాగుండేది. నిన్ను మార్చలేము,
నేను మార్చమని అడగలేదు. సార్, మీ అబ్బాయి మీతో ఏదో చెప్పాలంట. ఇదేంటి నన్ను ఇరికిస్తుంది? అది డాడ్, అక్కడ దర్శనం బాగా జరిగింది అంటున్నా. ఈసారి మనమందరం కలిసి వెళ్దాం అంటాడు హర్ష. హలో హలో డాడ్, 1 మినిట్, కాల్ వస్తుంది అంటూ బయటికి వెళ్ళిపోతాడు హర్ష. ఈ వేషాలకి ఏం తక్కువ లేదు, చేసిన పని చెప్పడానికి భయం ఎందుకు అంటుంది జానకి. నీవి పడుకుందా జాను? ఓ, అప్పుడే పడుకుందా బంగారం? నాకు వర్క్ ఉంది, డోంట్ డిస్టర్బ్ మీ. ఇప్పుడు చేసేది మీ పని, నన్ను డిస్టర్బ్ చేస్తే మీకే లేట్ అవుతుంది. అయినా పర్లేదు జాను, ఇంకా లేట్ నైట్స్ పనికిరావు కదా. మెడిసిన్స్ వేసుకున్నావా? ఇక్కడ అడుగుతున్నావు, అక్కడ చెప్పమంటే మాత్రం ఎందుకు వెళ్ళిపోయావు? ఒసేయ్, నేనేం కావాలని వెళ్ళిపోలేదే. నిజంగానే కాల్ వచ్చింది, అందుకే వెళ్ళాను. అయినా ఈ గుడ్ న్యూస్ డాడీకి మనం కలిసి చెప్పాలి. అంతేకాని ఇలా కాదు, పద లేట్ అవుతుంది అంటూ జానకిని లిఫ్ట్ చూస్తున్న ఫైల్ క్లోజ్ చేసేశాడు. షూ హర్షిత్. నా పేరు తెలుసులే జాను, నువ్వు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పారు డాక్టర్. నువ్వు నీరసంగా ఉన్నావని, పైగా జర్నీ చేసి అలసిపోయావు అంటూ జానకి చేపట్టుకొని తన మీదకి లాగుతాడు. చూసింది చాలు కానీ పదవి ముందు చాలా ఎక్కువ చేస్తున్నావు అంటూ హర్ష జానకి నెత్తుకుంటాడు. హర్షిత్ బుగ్గను ముద్దు పెడతాడు. జానకి బుగ్గను రుద్దుకుంటూ చూస్తుంటే కనుబొమ్మలు ఎగరేస్తూ ఏమన్నా అంటే మళ్ళీ ఇస్తాను, కానీ ఇక్కడ అంటూ పెదాల వైపు చూస్తూ ఉంటాడు. జానకి సైలెంట్గా ఉండడం చూసి నవ్వుతూ తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెడతాడు. నాకు చిన్న వర్క్ ఉంది, నేను బయటకు వెళ్తున్నా, జాగ్రత్త అంటూ నుదుటిపై కిస్ చేసి బయటకు వెళ్తాడు. ఈ టైంలో ఎక్కడికి అనుకుంటూ అంతలో హర్ష వెళ్ళిపోవడంతో ఈయన వెళ్తే అవతలి వాళ్ళు భయపడాలి, మనకెందుకు భయం అనుకుంటూ నివిని దగ్గరికి తీసుకొని తన చుట్టూ చేతులేసి హ్యాపీగా పడుకుంటుంది. హలో విశాల్, ఐఎమ్ ఆన్ ది వే అంటూ కాల్ కట్ చేసి కార్ ఎక్కేసి స్టార్ట్ చేసుకుని బయటకు వెళ్ళిపోతాడు. కోపంగా డ్రైవ్ చేస్తూ వెళ్తున్న హర్ష సిటీకి దూరంగా ఉన్న తన ఫామ్ హౌస్ ముందు కార్ ఆపుతాడు. కోపంగా కార్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తాడు. సార్, విశాల్ వైపు చూపు చూడగాని, విశాల్ రూమ్ వైపు చేయి చూపించగాని హర్ష రూమ్లోకి వెళ్తాడు. హర్ష జానకి అలా అబార్షన్ చేయించుకుంటానని చెప్పినప్పుడు చాలా షాక్ అయ్యాడు కదా. మరి ఇక జానకి రియలైజ్ అయిపోయింది, తనకి హ్యాపీ, హర్ష హ్యాపీ. మరి ఇక ఆనందరావుకి చెప్పాలని అనుకుంటాడు కదా. మరి ఏం జరగబోతుంది? ఇక హర్ష కోపంగా తన ఫామ్ హౌస్కి ఎందుకు వెళ్ళాడు, ఫామ్ హౌస్లో ఎవరున్నారు అనేది ఇక నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. అప్పటి వరకు లైక్ చేయండి, కామెంట్ చేసేయండి. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.